గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని స్థానిక 21 నుండి 26 వార్డులు మరియు పెదరావూరు మల్లెపాడు గ్రామ కూటమి నాయకులు మరియు తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ శ్రీ మంగమూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయాన్ని పురస్కరించుకొని మారిస్పేటలో బాణాసంచాలు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మంగమూరి హరిబాబు, దుర్గా, పాలడుగు సురేంద్ర, షేక్ అహ్మద్, బాజీ, జనసేన నాయకులు షేక్ జాకీరా, క్రువేనా, జిలానీ, రంగం భాగ్యరాజు, వీరమాచినేని తిరుమలరావు, అహ్మద్ ఖాన్, సైకం పార్థసారథి, మంగమూరి యువత మరియు చిన్న ఫ్రెండ్ సర్కిల్. మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు జిల్లాలో ఎమ్మెల్సీ ఓటింగ్లో ఎప్పుడు రానంత మెజార్టీ, చరిత్రలో ఎప్పుడు రానంత మెజార్టీ ఈ కూటమి పార్టీలో రావటం, 22,000 పైసలుగా మరి ఆధిక్యం సంపాదించడం గొప్ప విషయం. మరి పట్టభద్రులందరూ మేధావులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు మరి 27వ తారీఖు వాళ్ళ అమూల్యమైన ఓటు వచ్చి వినియోగించుకుని మరి కూటమి పార్టీకి ఘనమైన విజయాన్ని ఈ 2 ఎమ్మెల్సీలు సాధించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా పట్టభద్రులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి 21, 22, 23, 24, 25, 26 అట్లా విధంగా పెదరావూరు, మల్లిపాడు, మా జ్యోతిరాడు ఈ 3 బూతుల్లో 29, 300, 301 అధిక మెజార్టీ మరి కూటమి సంపాదించుకోవడం కార్యక్రమ నాయకుల యొక్క కృషి ఎంతైనా ఉందని చెప్పి భావిస్తూ మరొకసారి కూటమికి ఇంత అధిక మెజార్టీ తీసుకొచ్చిన పట్టభద్రులందరికీ నమస్కారాలు చేసుకుంటూ శుభాకాంక్షలు.